నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క ఛాయలు 3-4 ఇన్సిడెంట్లు తగిలినాయి ఎవరికైనా కానీ. రిటైనింగ్ వాల్ కట్టడంతో వేలాది మంది ప్రాణాలు దక్కినాయి. ఆ నీళ్ళ ఫ్లోటింగ్ దాదాపు 11.5 లక్షల క్యూసెక్కుల పైన వస్తుంటే ఎంత ఫ్లోటింగ్ ఉంటుంది? కృష్ణలంక రాణిగారి తోట మునిగిపోయింది. ఆ రిటైనింగ్ వాల్ 3.5 కిలోమీటర్ జగన్మోహన్ రెడ్డి గారి కట్టడంతో వేలాది మంది ప్రాణాలు మిగిలినాయి. తర్వాత 108, 104 వాహనాలు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో తీసుకొచ్చినాయి. అవి మొత్తం అక్కడ నిన్న చాలా పెద్ద ఎత్తున పనిచేసినాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాత్రి స్వయాన తన నోటితో చెప్పాడు, 179 మంది సచివాలయం ఎంప్లాయీస్ కలెక్టర్ల ఆఫీస్కి ఒక్కొక్కరిని అటాచ్ చేసి మేమంతా ఇక్కడ చేయడానికి పనిచేస్తూ ఉన్నాం 5 అన్నాడు. 179 సచివాలయాల ఎంప్లాయీస్ వాళ్ళందరూ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికన్నా విజయవాడ ప్రజలు లేకపోతే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు భవిష్యత్ తరాలకు ఏ రకంగా ఉపయోగపడేలా చేశారో ఆలోచించండి.